ఓకే. జీరో అర్రే ట్రాన్స్‌ఫర్మేషన్ 2 ఈ క్వెషన్ జీరో అర్రే ట్రాన్స్‌ఫర్మేషన్ 1 ఉంది కదా! మనం సాల్వ్ చేసాం. దీనికి వేరియంట్ అనమాట. జీరో అర్రే ట్రాన్స్‌ఫర్మేషన్ 1 క్వెషన్‌లో ఏందంటే మనకి 2 పారామీటర్స్ ఇస్తాడు క్వెరీలో రేంజ్ ఎల్ టు ఆర్. బట్ ఇక్కడ ఎక్స్ట్రా ఇంకొక వాల్యూ ఉందనమాట. వాల్యూ అని చెప్పేసి మనము ప్రీవియస్ ప్రాబ్లమ్‌లో ఏం చేసాము, డిక్రిమెంటెడ్ బై 1 కదా! కానీ ఇక్కడ వీ నీడ్ టు డిక్రిమెంట్ అట్‌మోస్ట్ బై వాల్యూ 1 అనమాట. అండ్ ఈ ప్రాబ్లంలో మనకి అవుట్‌పుట్ మనం రిటర్న్ చేయాల్సింది బూలియన్ వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్. మనం జీరో అర్రేని ఫైండ్ చేయగలమా లేదా, జీరో అర్రే ఉందా లేదా ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దోస్ ఆపరేషన్స్. బట్ హియర్ మనం చూసుకుంటే అది కాదు మనకి అవుట్‌పుట్ రావాల్సింది. ఇంటీజర్ మనకి అవుట్‌పుట్ రావాల్సింది. ఇంటీజర్ ఏంటంటే మినిమమ్ పాసిబుల్ ఆపరేషన్స్ ఇక్కడ ఇచ్చాడు క్లియర్‌గా. మినిమమ్ పాసిబుల్ నాన్ నెగెటివ్ వాల్యూ ఆఫ్ కే. అంటే మనకి అర్రే ఉంది కదా, క్వైరీస్ అర్రే. ఈ అర్రేలో లెట్స్ సే మనం ఆఫ్టర్ డూయింగ్ ఈ ఆపరేషను ఈ అర్రే వచ్చేసి జీరో అయిపోయిందనుకో, జీరో అర్రే అయిపోయిందనుకో, అప్పుడు మనము కే ఈక్వల్స్ టు 1 అని రిటర్న్ చేయాలన్నమాట. ఈ ఆపరేషన్ వర్క్ అయిపోయిందనుకో మినిమంలో కే ఈక్వల్స్ టు 2 అని రిటర్న్ చేయాలి. ఈ ఆపరేషన్ వరకు అయిపోయిందనుకో కే ఈక్వల్స్ టు 3 అని రిటర్న్ చేయాలి. 3 ఆపరేషన్స్ చేసినా అని అయిపోలేదంటే అప్పుడు మనం కే ఈక్వల్స్ టు -1 అని రిటర్న్ చేయాలన్నమాట. అది ఇదే చెప్తుంది, రిటర్న్ -1 ఇఫ్ నో సచ్ కే ఎగ్జిస్ట్. అది మనం చేయాల్సింది. కోడ్ ఆల్సో సింపుల్, సేమ్ యాజ్ దిస్ కోడ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం 1తో డిక్రిమెంట్ చేస్తున్నాం, బట్ మనకి మూడో వాల్యూ ఇచ్చాడు కదా, మూడోది వాల్యూ దాంతో డిక్రిమెంట్ చేయాలి. అండ్ ప్రీఫిక్స్ సమ్ ఆల్సో సేమ్, లైక్ వి బిల్డ్ ప్రీఫిక్స్ సమ్. దాని తర్వాత కోడ్ కూడా చూపిస్తాం మీకు. కోడ్ ఇలా ఉంటుంది. మనం హెల్పర్ ఫంక్షన్ సేమ్ కోడ్, ప్రీవియస్ ప్రాబ్లంలో సేమ్ కోడ్ని మనం ఇక్కడ హెల్పర్ ఫంక్షన్గా వాడుతున్నాం. ఎందుకంటే మనం కే ఫైండ్ చేయాలి కాబట్టి కేని మనము సెర్చ్ చేయాలి. ఓకే, ఒక్కొక్క దానిపై దీంతో అయిందా అని చూడలేం కదా, ఇక్కడ వరకు అయింది ఇక్కడ వరకు. అప్పుడు అది లీనియర్ వచ్చేది. అండ్ దిస్ ఇస్ 2DR, సో ఇట్ విల్ బీ లైక్ m/n టైం కాంప్లెక్సిటీ వచ్చింది. వీ డోంట్ వాంట్ దట్. రియల్లీ ఇష్యూ వస్తుంది, చాలా టైం తీసుకుంటుంది ఎగ్జిక్యూట్ అవ్వడానికి. సో మనము దీన్ని హెల్పర్ ఫంక్షన్గా యూజ్ చేస్తున్నాం. మనం ఇప్పుడు కోడ్ని చూస్తే సేమ్ డిఫరెన్స్ అర్రే యూజ్ చేస్తున్నాం, జీరోతో పాపులేట్ చేస్తున్నాం. మనము అన్ప్యాక్ చేస్తే దిస్ క్వైరీని ఈ దీంట్లోకి మనం ఇన్పుట్ పారామీటర్ కే, ఓకే, కేని పంపిస్తున్నాం అనమాట. బైనరీ సెర్చ్ యూజ్ చేస్తాం, ఆఫ్ కోర్స్ లెఫ్ట్ మిడిల్ రైట్ అది తీసుకుంటాం కాబట్టి కే పంపిస్తాం అనమాట. ఇక్కడ మనం టిల్ కే క్వైరీస్ మనం ఐటరేట్ చేస్తాం, దాన్ని అన్ప్యాక్ చేస్తాం. లెఫ్ట్ రైట్ ఇట్స్ త్రీ కదా, 3 వాల్యూస్ ఉంటాయి కదా, లెఫ్ట్ రైట్ వాల్యూ సేమ్. డిఫరెన్స్ అరేలో ఎల్ని మనము వీతో యాడ్ చేస్తాం. రేంజ్ అయిపోయిన తర్వాత వాల్యూ రైట్ +1ని వాల్యూతో రిమూవ్ చేస్తాం అనమాట. అగైన్ మనం ప్రీవియస్ ప్రాబ్లం లాగే మనం ప్రీఫిక్స్ సమ్ని బిల్డ్ చేస్తున్నాం ఇక్కడ, సింపుల్. అండ్ దెన్ చెకింగ్ డిఫరెన్స్ ఆఫ్ ఐ. ఇక్కడ మనం డిఫరెన్స్ ఆఫ్ ఐని ప్రీఫిక్స్ సమ్తో ఫిల్ చేస్తాం. డిఫరెన్స్ ఆఫ్ ఐ లెస్ దెన్ నమ్స్ ఆఫ్ ఐ ఉందంటే దట్ మీన్స్ ఆపరేషన్ అయినా కూడా అది ద రిమైండర్ ఈ స్టిల్ ఆ పాజిటివ్ నెంబర్ కదా, అప్పుడు మనం ఫాల్స్ రిటర్న్ చేస్తాం, ఎందుకంటే అది జీరో అర్రే అవ్వలేదు కదా. సో అదనమాట. జీరో అర్రే అయిందనుకో, మొత్తం అయిపోయిన తర్వాత జీరో అర్రే అయితే ట్రూ రిటర్న్ చేస్తాం. ఓకే, మనము మరి కే అలా ఫైండ్ అవుట్ చేస్తాం, కే కదా మనకు కావాల్సింది, నాట్ ట్రూ ఆర్ ఫాల్స్ కదా. సో మనము ఈ సర్చ్ స్పేస్లో, దిస్ ఇస్ సర్చ్ స్పేస్ రైట్, ఇండెక్స్ 0, దిస్ ఇస్ 0, దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2. ఓకే, ఈ 0, 1, 2 సర్చ్ స్పేస్లో మనకి లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ ఉంది. 0, 1, 2 సర్చ్ స్పేస్లో మనకి ఈ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, లైక్ ఇట్ కెన్ బీ లైక్ టిల్ 100 రైట్, లైక్ క్వైరీస్లో 1, 2, 3, 4 అట్లాగా చాలా వాల్యూస్ ఉండొచ్చు కదా. అండ్ ఒక్కొక్క దాంట్లో మళ్ళీ మనకి లెఫ్ట్ రైట్ వాల్యూ ఇవన్నీ ఉన్నాయి కదా. ఎలా చెక్ చేస్తాం, ఇది ఆప్టిమైజ్డ్ వే కాదు కదా, అందుకు మనం బైనరీ సెర్చ్ యూజ్ చేస్తాం. ఓకే లెట్స్ టేక్ ఆన్సర్ ఇది అనుకుందాం ఫస్ట్. ఓకే, ఆన్సర్ లెంత్ ఆఫ్ క్వైరీస్ +1కి ఇనిషియలైజ్ చేసుకుంటాం, ఎందుకంటే లైక్ మనం అట్మోస్ట్ కేలో ఫైండ్ చేయలేదంటే మనకి ఆన్సర్ అంతే ఉంటుంది.
కదా, ఆన్సర్ అంతే ఉంటుంది. సో మనం లాస్ట్లో దాన్ని యూస్ చేసుకొని -1 రిటర్న్ చేయొచ్చు ఎడ్జ్ కేస్ లాగా. ఓకే, లెఫ్ట్ రైట్ తీసుకోవాలి కాబట్టి లెఫ్ట్ 0, రైట్ లెంత్ ఆఫ్ క్వైరీస్ +1. ఓకే, వైల్ లూప్ టిల్ దే డోంట్ మీట్ అనమాట. లెఫ్ట్ ఇట్ ఈస్ టెక్స్ట్ బుక్ బైనరీ సెర్చ్ అనమాట. మనము ఇక్కడ కే పాస్ చేస్తున్నాం కదా, కే అంటే మిడిల్ వాల్యూ. ఓకే, మిడిల్ వాల్యూ పాస్ చేస్తున్నాం. ఇప్పుడు మిడిల్ వాల్యూ వర్క్ అయింది అనుకో, లైక్ ఇట్ వర్క్స్ విత్ మిడిల్ వాల్యూ. లెట్స్ సే దిస్ వన్, దీంట్లో 2కు వర్క్ అయింది. లైక్ 2 ఈ ఆపరేషన్ టిల్ హియర్, ఇక్కడ వరకు ఆపరేషన్స్ మనకి అర్రేని 0 అర్రే చేస్తున్నాయి కదా. అప్పుడు మనము 2తో వర్క్ అయింది కదా, మనము చెక్ అంటే లోవర్ ఇండెక్స్ ఏమైనా వర్క్ అయిద్దేమో చెక్ చేయాలి. లైక్ పాసిబిలిటీ ఉంది కదా, దీంతో కూడా అవ్వచ్చు. అందుకు మనము రైట్ని మిడ్కి తీసుకొస్తున్నాం అనమాట. ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది మిడ్ కదా. రైట్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ సెర్చ్ స్పేస్లో మనం చెక్ చేస్తాం. ఓకే, ఆన్సర్ అప్డేట్ చేయాలి మనం. ఆన్సర్ మినిమమ్ ఆఫ్ ఆన్సర్ కమా m. ఓకే, ఎల్స్ ఇది మిడ్ వర్క్ అవ్వలేదు, మిడ్ 0 అర్రే అని తీసుకురాలేదు. సో దెర్ మస్ట్ బి సర్చ్ స్పేస్. ఇంకా నెక్స్ట్ రైట్ సైడ్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ ఎందుకు ఉంటుంది? ఇక్కడ వరకు కూడా అవ్వలేదు, మనం చెక్ చేసినాం కదా. అప్పుడు రైట్ సైడ్ ఉంటుంది సర్చ్ స్పేస్. సో L = m+1. L ఇదే అవుతుంది, R కూడా ఇదే కాబట్టి ఇక్కడ వరకు చెక్ చేస్తాం అనమాట. అంతే, లాస్ట్కి ఆన్సర్ని రిటర్న్ చేయాలి. దట్స్ ఇట్. లెట్ మీ సబ్మిట్ దిస్. ఎస్, యాక్సెప్టెడ్. టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n+1 స్పేస్ బిగ్ ఆఫ్ n. ఎందుకంటే మనం డిఫరెన్స్ అరేని స్టోర్ చేసుకుంటున్నాం కదా, అందుకనమాట. సో యా, థ్యాంక్ యూ సో మచ్ గైస్.